హాయ్ గాయ్స్. సో అందరూ ఎత్తున్నారు. నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలి, ఇంకా మంచిగా పండగలు చేసుకోవాలనే ఉద్దేశంలో ఇంకొక వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసా. అదే మన పచ్చికాపులం దగ్గర మాంబేరి అనే ఊరు ఉంది కదా. సో ఆ ఊరిలో 2 ఎద్దులు అయితే ఉన్నాయి. ఆ ఊరు జతగానే ఉంటాయి. ఆ ఎద్దుల గురించి మాట్లాడదాం. ఎద్దుగల ఓనర్ పేరు వచ్చి చిన్నరెడ్డి. సో ఇంకా ఎద్దుల పేరు చెప్పాలి అంటే రావణు, టైగరు. సో రావణ్, టైగర్ అనగానే మీ అందరికీ గుర్తొచ్చేది గిరి, హరి. సో ఇద్దరు గుర్తొస్తారు. చిన్నరెడ్డి అనే పేరు చాలా తక్కువ ఆ ఎద్దుల మీద. ఎందుకని అంటే ఎక్కడికైనా పండగలకి వెళ్ళాలన్నా, ఎక్కడైనా పండగల్లో వదలాలన్నా సో వీళ్ళిద్దరూ వస్తూ ఉంటారు. చిన్నరెడ్డి అనే పేరు నీకు ఎలా ఐడెంటిఫై అవుతుంది అంటే ఏ ఊర్లోకి వెళ్ళినా ఫస్ట్ ఆ సరౌండింగ్స్లో ఏ ఊర్లోకి వెళ్ళి అడిగినా ఆవులు గుంపు ఏదైనా ఉందబ్బా అంటే అది చిన్నరెడ్డిది. సో చిన్నరెడ్డి అని నేను ఎందుకు పేరు పెట్టి పిలుస్తున్నానంటే ఆయనకి నాకు చాలా దగ్గర. ఇప్పుడు మామ బామద్దులు ఎట్టయితే ఉంటాం ఆ రకంతో ఉంటాం. సో ఆ ఒక్క చనువుతూ అలా అంటా ఉన్నా. కానీ నేను ఆయన ఇప్పటికీ మామ అనే అంట. ఆయన ఈ రోజు కూడా నన్ను వేరే పేరుతో పిలుస్తారు. ఆ పేరు ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాలే. ఎందుకనంటే ఎవరో తెలియదు, అసలు నేనెవరో తెలియదు, ఆయన నాకు తెలియదు. కానీ ఎద్దుల వల్లే కలుస్తున్నాం. ఆ ఎద్దుల అనుభవం, ఆ ఎద్దుల ప్రేమ ఇద్దరి మధ్యలో అలా 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 ఈ రోజు వరకు ఆయన మర్చిపోయాడు. సో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా సరే, ఈ దేశంలో ఉన్నా కూడా సరే, నాకు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు. ఇంత సన్నిహితం వస్తుందంటే ఇక్కడ పార్టీల్లో వచ్చిందా లేదంటే ఎద్దుల్లో వచ్చిందా అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అంటే ఇంక నేనేమి చెప్పను. సరే మనం స్టార్ట్ చేద్దాం. సో చిన్నరెడ్డి అనేది ఇప్పుడు ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన జీవిత చరిత్ర మొత్తం కూడా ఆవల్లోనే గడుపుతున్నారు. నిజమా అబద్ధమా? ఆ మాంబేరులో ఉండే మన ఎవరో మన ఏజ్ పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళని అడిగినా చెప్తారు, లేదంటే జల్లికట్టే లవర్స్ ఉన్నాయి, ఎవరిని అడిగినా చెప్తారు ఆ సరౌండింగ్స్ లో. ఇది నా నమ్మకం కావచ్చు లేదా నా పొగరు. ఆయన గురించి ఒక్క నెగిటివ్ పాయింట్ లేకుండా చెప్తారు. ఎందుకనంటే ఆయన అంత మంచిగా ఉంటారు. జల్లికట్టులో వచ్చే జనాల దగ్గర కానీ, ఆయన ఆవుల కాడ, ఆయన ఎద్దుల కాడ చూసేదానికి వచ్చే జనాలతో కానీ అంతగా సన్నిహితంగా, అంత ఫ్రెండ్లీగా ఉంటారు. అంత మంచి వ్యక్తి అని చెప్పచ్చు చిన్నరెడ్డి. ఇంకపోతే చాలామంది ఆవులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మా దగ్గరికి రాబాక, మా దగ్గర వీడియోలు తీయొద్దు, మా ఆవుల్ని ఫోటోలు తీయొద్దు అనే ఆవులు గల ఓనర్లు చాలామంది ఉన్నారు. ఒకరు ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. మీకు తెలుసు. అలా ఎవరైనా ఉండే వాళ్ళకి కింద కామెంట్ చేయండి. చిన్నరెడ్డి ఎద్దుల్లో ఏదైనా మైనస్లు ప్లస్లు ఏదైనా మాట్లాడుకోవాలి అంటే ముఖ్యంగా మైనస్లు అంటే ఆయన ఎద్దుల వల్ల ఇబ్బంది పడిన వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల గురించి మాట్లాడదాం. అదేవిధంగా ఆ ఎద్దుల్ని ఒకనొక ఊరిలో పండక్కి రాకుండా చేశారు. అది ఏ ఊరు అనేది కూడా చెప్తాను, అది మాట్లాడదాం. అంటే మళ్ళీ ఆ ఊర్లో ఏదైనా పండక్కి పోయేప్పుడు పలానా వాడు ఆ వీడియో చేశారు, అది నిజం, ఇలాంటివన్నీ వస్తాయి. మనకి ఇలాంటి రచ్చలు రాకూడదు, ఇంకా మంచిగా పోవాలనే ఉద్దేశంలో ఎద్దుల గురించి, ఎద్దుగల ఓనర్లు, ఆ ఎద్దులు ఏం చేసాయి, అవి ఎలా పండక్కి పోయినాయి అనేది మాట్లాడుకుందాం. మన వల్ల ఎవరికి ఇబ్బంది రాకూడదు, అది నా కాన్సెప్ట్. సో పక్కన పెడితే ఇంకపోతే ఆ చిన్నరెడ్డి అనే వ్యక్తికి ఇంకపోతే ఆయన మీద కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఆ మైనస్ పాయింట్లు ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. నిజం అబద్ధమో ఆ ఊరు వాళ్ళు కానీ ఆ సర్కిల్లో ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. ఇంకపోతే ఫైనల్గా ఏమున్నాయి, ఫైనల్గా వచ్చి చెప్తా. రావణు, టైగర్ ఎట్లయితే అన్నాదమ్ముల్లాగా ఉన్నారో అదేవిధంగా హరి, గిరి అని ఇద్దరు ఉన్నారు. సో చిన్నరెడ్డికి లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అనే రకంలో ఉంటారు వీళ్ళిద్దరు. అసలు రావణు, టైగర్ పండగలకి వేయాలి అని అంటే వీళ్ళిద్దరు లేని పండగకి వేయరు. ఎవరో చిన్నరెడ్డి అనే వ్యక్తి వేయరు. ఇంకా వాళ్ళు ఎంతమంది ఎంత వచ్చి ఫోర్స్ చేసినా హరి అయినా ఉండాలి, లేదంటే గిరి అయినా ఉండాలి. సో ఆ పేర్లు కూడా చూడండి ఎలా ఉన్నాయి, హరి, గిరి, రావణ్, టైగర్. సో అలా ఇంకపోతే ఆ ఎద్దు వల్ల ఒకనొక ఊరిలో వీళ్ళిద్దరిలో ఒకరికి చాలా ఇబ్బంది జరిగింది. హరికి, గిరికి వీళ్ళిద్దరి మధ్యలో ఒకరికే ఇబ్బంది జరిగింది. అది ఏ ఊరు అనేది చెప్తా. ఆ ఊరిలో ఆ ఎద్దు వల్ల ఒక పెద్ద ఆయన గాయపడ్డారు. అది ఏ ఊరు అనేది చెప్తా. అలా గాయపడిన వీడియో వల్ల ఈరోజు ఒక ఛానల్ టాప్ లెవెల్లో ఉంది. దానికి ప్రూఫ్లు ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెడితే సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అంటే కొద్దిగా బ్రీత్నెస్ ఫాస్ట్గా చెప్తా కదా, అది స్టార్ట్ చేద్దాం. చిన్నరెడ్డి అనే పేరు వినగానే నాకు తెలిసినంత వరకు నాతో అంటే నేనే పెద్ద ఇదని కాదులే, నేను ఆయనతో పరిచయం పెంచుకున్నప్పటి నుంచి కూడా నాకు తెలిసిన చిన్నరెడ్డి చాలా తక్కువ. పాత రోజుల్లో చిన్నరెడ్డి ఆవులు వస్తున్నాయి అంటే సుమారుగా
40 నుంచి 60 జివ్వాలు, ఐ మీన్ ఆవులే, అదే 40 నుంచి 60 ఆవులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఒక ఊరు పండక్కి వేయాలంటే. ఆయన ఒక్కసారి పండక్కి వేసి ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత 2 నెలలు 3 నెలలు అవుతుంది అంట ఆయన ఇంటికి మళ్ళీ ఆవులు తిరిగి రావాలంటే. మా ఊర్లో పండగ జరిగినా మా ఊరికి రావాలన్నా రోడ్డు మీదే దోలుకొచ్చేస్తారు. అంటే అంత గ్రిప్లో ఉంటాయి ఆయన ఆవులు ఆయన చేతిలో. అది చిన్నరెడ్డికి ఉన్న పేరు. ఇంకా ఆవుల్లో పండగలు ఎలా ఉంటాయంటే, పండగల్లో ఆవులు ఎలా ఉంటాయి అని అంటే ఇంకా ప్రతి ఒక్కటి పలక కట్టించుకుంటాయి. చిన్నరెడ్డి కానీ, హరి కానీ, గిరి కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరు పోయినా పలకలు కట్టించుకుంటాయి. 3వ వ్యక్తిని దగ్గరికి అయితే రానివ్వు. చాలామంది చాలా ఆవులు గల వ్యక్తులు అసలు అయినోళ్ళని ఇప్పుడు చిన్నరెడ్డి ఉన్నారబ్బా, నేను కానీ మా ఊరు వాళ్ళు కానీ ఎవరైనా పోయి కొన్ని చూస్తూ ఉంటే చూడబాకని పోవన్నారు అనుకో, ఎలా ఉంటుంది? అలా అనే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ చిన్నరెడ్డి అనే వ్యక్తి ఏంటంటే అలాంటి మైండ్ కలిగిన వ్యక్తి అయితే కాదు. అది చిన్నరెడ్డి. అంత మంచితనం ఉంది కాబట్టే ఈరోజు ఎక్కడైనా పండగకి వెళ్ళాలన్నా చిన్నరెడ్డి అదే రావణు టైగరు ఎద్దులు వస్తున్నాయి అబ్బా చిన్నరెడ్డివి అని అంటే ఎవరైనా సరే అక్కడికి వెళ్తారు. ఇది. సో ఇంకోటి ఏంటి అని అంటే ఆ రావణు టైగర్ అన్నా కదా, ఇప్పటి వరకు రావణ్కి టైగర్కి ఉన్న పేరు నేనైతే ఎక్కడ వినలా, ఎక్కడ చూడలా. ఎందుకు అంటే నాకు తెలిసి జల్లికట్టులో నేను ఒక జల్లికట్టు లవర్గా నేను అభిమానించిన ఫస్ట్ ఎద్దు ఏదైనా ఉంది అని అంటే అదే రావణం. టైగర్ అనేది ఒక 2 ఏళ్ళ తర్వాత పండగలకి వేశారు, కానీ ఫస్ట్ వేసింది రావణ్ని. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎవరైతే ఫీల్ అవుతారో వరే భలే పోతా ఉంది రన్నింగ్ సూపర్ టాప్ ఆ ఫాస్ట్ ఈ ఫాస్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఎద్దుని ఫీల్ అవుతారు. నేను చాలా ఎద్దులు ఫీల్ అవుతున్నా. కానీ నేను అన్ని ఎద్దులతో పోలిస్తే నాకు తెలిసి రావణ్ అనే ఎద్దు టాప్. నేను చూసినప్పుడు ప్రజెంట్కి చాలా ఉన్నాయి, నేను ప్రజెంట్ గురించి చెప్పలే. నాకు తెలిసినప్పుడు రావణ్ అనేది ఆ లెవెల్ ఉంది, అంటే అంత ఫాస్ట్ ఉంది. కానీ నేను ఎక్కడ చూశాను తెలుసా? మా ఊర్లోనే చూసిన రావణ్ని, మా ఊర్లోనే చూసినాను. టైగర్ని ఒక 2 years తర్వాత మళ్ళీ మా ఊర్లోనే చూసిన. సో నేను చూసినప్పుడు అది ఎంత ఉంటుంది అంటే చిన్నది, అంటే ఒక 5-5.5 జాన్లే ఉంటాయి. చిన్న కాళ్ళు, బ్లాక్ కలరు, ఈ కన్రెప్పల పైన కానీ కన్సోగల పైన తెల్ల మచ్చలు పడి ఉంటాయి. ఒకదానికేమో ఇలా మూతి పైన అది మనకి మచ్చలాగా ఏదో వచ్చి ఉంటుంది రావణ్కి అనుకుంటా. టైగర్ అనేది కొద్దిగా మామూలుగా మన ఫ్యాటీ సైజ్ ఉంటుంది, అంటే కొద్దిగా లావుగా ఉంటుంది టైగర్ అనేది. రావణ్ స్లిమ్గా ఉన్న, హైట్ తక్కువ. మేము చూసినప్పుడు దాని లెవెల్, దాని ఫాస్ట్ అనేది వేరు, దాని కథే వేరు. నేను చూసినప్పుడు మేము అని అంటే నాకు చూపించిన వ్యక్తుల్లో మా ఊర్లో లోకేష్ రెడ్డి అని చెప్పి ఒక అతను ఉన్నారు. ఆ మామతో నేను వెళ్ళి అంటే వీళ్ళ కొద్దిగా ఫ్యామిలీ రిలేషన్ అనమాట. మా ఊర్లో ఎప్పుడైనా ఆవు చిన్నరెడ్డి ఎవరైనా ఆవులు వేస్తున్నా ఎద్దులు వేస్తున్నా మా ఊరు మొత్తం పోతాం ఇంకా చిన్నరెడ్డి దగ్గరికి. ఎందుకంటే మా ఊర్లో అప్పుడు ఎద్దులు లేవు, ఎద్దులు ఉన్నాయి కానీ అదొక ఎఫెక్షను. పలానా చిన్నరెడ్డి వేస్తున్నారంటే మా ఎద్దులు వేయం, మా ఊర్లో ఉండే వ్యక్తులు ఎద్దులు వేయరు. ఇంక వాళ్ళతో కలిసి వెళ్ళేది, దానికి మేమే పోయి పలకలు కట్టేది, మేమే వదులుకునేది. ఏదో చిన్నరెడ్డి ఆ పూల మళ్ళీ అది తెచ్చుకుంటున్నా. వాళ్ళకి 2 కొడుకులు అనుకుంటా, ఒకటి పేరు జపాను, ఇంకో పేరు నాకు తెలీదు. సో జపాన్ అనే పిల్లోడు పలకలు కట్టేది. ఎక్కువ ఆయన కట్టేదంటే టీడీపీ పలకలు. ఇక్కడ పార్టీ చెప్పలా, ఆయన కట్టే పలకల గురించి చెప్తున్నా అంతే. సో ఆయన కట్టేది ఎల్లో కలర్ జెండాలు. ఇంకా ఈ పదం బాగుంటుందిలే, టీడీపీ అనే దానికన్నా ఎల్లో కలర్ జెండాలు, ఇది బాగుంది కదా. సో ఈ ఎల్లో కలర్ జెండాలు కడతా ఉంటారు. కానీ మేమెవరు మా ఊరు అంటే మా ఊరు మొత్తం వెళ్తా ఉన్నాం కదా, మా ఊరు మొత్తంలో కూడా మేమంతా కూడా గ్రీన్ కలర్ జెండాలు. మీకు అర్థమైంది అనుకుంటా. సో మేము గ్రీన్ కలరు, ఆయన ఎల్లో కలరు. ఇక్కడ చూడండి, మేము ఏ రోజు ఎటువంటి పార్టీలు చూసి ఆయన దగ్గర పోవాలా. ఆయన మంచితనం, ఆ ఎద్దులకున్న పవరు, ఆ ఎద్దుల మీద ఉన్న మాకున్న ప్రేమ, ఇవి మమ్మల్ని కలిపింది. ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి, అదేవిధంగా చిన్నరెడ్డి అనే వ్యక్తి ఫ్యామిలీ రిలేషన్ అయినా ఆయన లోకేష్ ఆ అన్నతో పాటు మేము వెళ్తున్నాం కదా, మేము ఎందుకు వెళ్ళాలి అని మేము కానీ క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఈరోజు చిన్నరెడ్డి అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు, అదేవిధంగా రావణ్ టైగర్ అనే ఎద్దులు ఎవరో నాకు తెలియదు. కానీ ఆ రోజు అట్లాంటి ఫీలింగ్స్ ఏమి లేకుండా వెళ్ళినాం. ఇలాంటి ఫీలింగ్స్ ఇంకా పెరగాలి, ఒకరికొకరికి పెరగాలి. చిన్నరెడ్డి అన్నా కదా, అంటే మేము గ్రీన్ కలర్ జెండాలైనా
ఎల్లో కలర్ జెండాల దగ్గర పోయి పలకలు కడతా ఉన్నాం. అంత ఎఫెక్షన్ వచ్చింది జల్లికట్టు వల్లే, అదే పండగల వల్లే. ఇంకపోతే మెయిన్గా అంటే ఆ రావణ టైగర్ అనేది కూడా చాలా తక్కువ చూసాం. రావణ కోసమే పోతా ఉన్నాం, ఒక ఊరు మొత్తం పోతా ఉన్నాం రావణ కోసం. అది రావణ్కున్న క్రేజ్ అప్పట్లోనే, అంటే నాకు తెలిసిందో అప్పట్లో రావణ్కున్న క్రేజ్ అది. తోలుకోబోయేప్పుడు హంగామా మామూలుగా ఉండదు, చూసేదానికి అంతే చిన్నదిగానే ఉంటుంది. అట్లా బాగా పండగలకి వెళ్ళాం, బాగా చేసాం, అన్నీ చేసాం. కానీ అది రావణ్కున్న క్రేజు. రావణ్లో మైనస్ ఏందో చెప్పేదా మీకు, స్టార్టింగ్లో చెప్పే ఒక మైనస్ పాయింట్ కూడా చెప్తాను అని. దాని గురించే రావణ్లో మైనస్ ఏదైనా ఉంది అని అంటే అగ్రెసివ్ ఉంటుంది, మంచి కోపతనం, చాలా యాంగ్రీగా ఉంటుంది. నేను కొన్ని ఇంగ్లీషు తెలుగు అన్నీ మిక్సింగ్ వేసి కొడతా ఉంటాను, మీరు కొద్దిగా అర్థం చేసుకుంది అంతే. నా మాటలో కొద్దిగా తడబడతా ఉంటాను నేను కూడా, ఎందుకంటే ఇలాంటివి చేయడం అనేది మనం ఫస్ట్ టైం చేస్తున్నాం. ఒక ఇంటర్వ్యూ చేయడం మనమే స్టార్ట్ చేసాం, ఇప్పుడు దీన్ని పోడ్కాస్ట్ అంటారు. సో ఇలాంటి పోడ్కాస్ట్లు చేయడం మనమే చేస్తున్నాం. పోడ్కాస్ట్లు అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని పక్కన పెట్టి నేను పక్కన నుండి మాట్లాడాలి, కానీ ఇంకా మనం చేసేది ఎద్దుల పైన కాబట్టి నేను ఒక్కనే చేస్తున్నాను. సో అది ఇలాంటివన్నీ కూడా మనమే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా తప్పులు ఉంటాయి, అదేవిధంగా మిస్టేక్స్ చాలా ఉంటాయి. కొన్ని నాకు తెలిసి చెప్తా, కొన్ని తెలియకుండా ఆ ఎద్దుకి ఏదో కొద్దిగా మంచి పేరు రకంలో ఏదో ఒక మాట అనేస్తూ ఉంటాను. అలాంటివన్నీ కూడా మీరు చూసి వెళ్ళిపోవాలి. సరే అది పక్కన పెట్టి, అట్లా రావణ్ణి పట్టుకొని పోవాలి అని అంటే గగనంగా పట్టుకొని పోతాం, అతి కష్టంగా పట్టుకొని పోవాలి. ఎవరైనా అటు ఇటు కానీ కదిలిస్తే వెనక్కి కత్తి తిరుక్కుంటే వాడిని అట్లే పైకి లేపుతుంది. ఆ విధంగానే ఒక ఊరిలో మైనస్ అన్నా కదా, ఆ మైనసే ఇది. ఆ ఎద్దు వల్ల ఒక పెద్ద ఆయనకైతే తడుకులు కట్టున్నారు, లైన్కి తడుకులు కట్టున్నారు. ఆ ఎద్దు వల్ల ఒక ఛానల్ హైలైట్ అయింది అన్న కదా, ఆ ఛానల్ పేరు కూడా చెప్తా విను. తడుకులు కట్టున్నారు లైన్గా. తడుకులకి అవతల కల్లా ఒక పెద్ద ఆయన ఉన్నాడు, పాపం ఆయనది తప్పే లేదు. నేను చెప్తున్నా కదా ఆయనది తప్పే లేదు. ఇక్కడ రావణ్ది కూడా తప్పు అని నేను చెప్పను, రావణ్ది తప్పు అని చెప్పను. దాన్ని పట్టుకొని పోయే రోజు ఆ రోజు నేను పండుగలో లేను, నేను హైదరాబాద్లో ఉన్నా. అయినా కూడా నేను ఆ వీడియో క్లియర్గా చూసా. ఆ రావణ్ పట్టుకొని పోయే రోజు ముందు హరి వెళ్తున్నారు, వెనకాల గిరి అనుకుంటా. సో వీళ్ళిద్దరు పట్టుకున్నారు, వీళ్ళిద్దరితో పాటు మా ఊరు వాళ్ళు ఇంకా ఎవరో ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళందరూ కలిసి పట్టుకొని పోతున్నారు. దాంట్లో మైనస్ ఆ రోజు అదే నాకు మైనస్ అనిపించింది, ఇంకెక్కడ మైనస్ అని ఇలా, ఇంకన్నీ దాని లెవెల్ వేరు, రావణ్ లెవెల్ అనేది వేరు. నాకు అది ఎందుకు మైనస్ అని చెప్తున్నా అంటే, మన వల్ల మన ఎద్దుల వల్ల ఎవరికైనా ఇబ్బంది కానీ జరిగితే ఫస్ట్ చెడ్డ పేరు వచ్చేది ఎద్దు గల ఓనర్కి, ఎద్దుకి. ఇదైతే గుర్తుపెట్టుకో. మనం అనుకుంటాం అక్క మనం పోయి దారం పట్టుకొని పోయి అటు పోయి ఆ జనాల్లో వదిలేస్తే, అది పోయి బాగా అటు ఇటు హంగామా చేసేస్తే మన పేరు మన ఎద్దు పైకి ఎరకో టాప్ లెవెల్కి వెళ్ళిపోతుంది, మంచి రేట్ వస్తుంది అని అంటారు. ఇవన్నీ వేస్ట్. మంచితనంతో మంచి పేరు వస్తే ఎల్లకాలం ఉంటుంది, ఇదైతే గుర్తుపెట్టుకో. ఈ పేరు ఎప్పటికీ చెరిగిపోదు. అదేవిధంగా రావణ్కి ఇన్ని రోజులు మంచి పేరు వస్తూ ఉన్నింది. ఆ ఊరిలో అలా ఎద్దు కుమ్మిన వలన ఆ పెద్ద ఆయనకి అంత గాయం జరిగింది. తెల్లచొక్క పంచి ఏదో కట్టుకోనాలే, ఆ టవల్ ఎత్తుకుని ఆయన తడుకులకి అవతల కల్లా, తడుకులు అల్లిలోకి కాదు, తడుకులకి బయటి కల్లా, తడుకులు కట్టినాం కదా దానికి అవతల కళ్ళ నుంచే అదిలిస్తూ ఉన్నారు. ఇది వీళ్ళు అందరూ పట్టుకునే ఉన్నారు, గట్టిగానే పట్టుకున్నారు. కానీ ఇది సడన్గా ఇంకంతే. ఎప్పుడు ఆయన టవల్ అంటా ఉన్నారు, ఇదేమనుకునింది రావణం, సో నన్ను ఏదో కొట్టేదాన్ని కానీ ఫీలింగ్ కలిగిందేమో తెలియదు రావణ్కి. ఇక్కడ ఉంది కదా ఈ చెస్ట్కి కింద దొక్క, ఈ దొక్క కాడికి పోయి తగిలిచ్చేసి కొమ్ముని అట్టే ఈసరి కింద కొట్టేసింది. అది మైనస్. ఇక్కడ రావణ్ది తప్ప లేకపోతే ఆ పెద్ద అయింది తప్ప అనేది అక్కడ ఎవరైనా దగ్గర ఉందో వాళ్ళు చెప్తేనే అది కొద్దిగా రీజనబుల్గా ఉంటుంది. నాకు తెలియకుండా నేను రావణ్ది తప్ప అని చెప్పకూడదు. పెద్ద ఆయన 10 మందికి సేవ మంచి చేయాలనే ఉద్దేశంలో అది తరంతా ఉండేది కూడా తప్పని నేను చెప్పను. అక్కడ ఎవరైనా దగ్గర ఉందో వాళ్ళు, ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే మీరు పోయి చెప్పండి, తప్పు అయితే ఎవరిది అనేది మీరే చెప్పండి, అది మీకే చాయిస్. సరే అదొక మైనసా. ఇంకో మైనస్ గిరికి అని చెప్పే కదా, గిరికి ఏమైందంటే ఆ పెద్ద ఆయన్ని కుమ్మేసిన తర్వాత పలకలకి అదే లోపలికి ఇంకొద్దిగా పోతే అల్లి పలకలు కట్టే ప్లేస్కి వెళ్ళిపోతారు. సో పలకలు కట్టే ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా ఆడికి వెళ్ళే టైంలో ఏదో పలకలు ఏదో నేను వినింది పలకలు కట్టడం ఇంకంతా అయిపోయి ఆ నుంచి వదిలే టైంలో ఇంకా వచ్చి గిరిని కొట్టేసింది. దాంట్లో ఏదైనా
మోస్ట్ అగ్రెసివ్ పాయింట్ ఏదైనా ఉంది అని అంటే రావణ్లో, ఎవరైతే ముందు దారం బట్టి లాగుతారు కదా అల్లి పలక కట్టేసిన తర్వాత వదిలేదానికి, ఎవరైతే ఫస్ట్ దారం కట్టి వదులుతారో ఆ వదిలేవాడిని ఖచ్చితంగా కొడుతుంది. దానికి 100కు 100% గ్యారంటీ నేను ఇస్తా. అదేవిధంగా ఎద్దుగల ఓనర్లు ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే నా కళ్ళ ఎదురుగా నేనే కొన్ని వీడియోలు చేసిన. మా ఊర్లో వజ్రవేల్ రెడ్డి అని చెప్పి ఒక అన్న ఉన్నాడు. సో ఆ అన్న సింగపూర్ ఇళ్ళలో దారం ముందుకు లాగి వదిలినాడు. ఆయన భయానికి కాలువలో దిగేశాడు. కాలువలో దిగేసిన వ్యక్తిని కూడా సరే, అది పలక ఉంది కదా, రావణ్కి పలక కట్టినారు కదా, ఆ పలక వచ్చి నేరుగా ఆయనకి ఊరికి అలా అని అంటే అది భయపెట్టించి మళ్ళీ వెళ్ళింది. ఆయన బై మిస్టేక్ ఆ కాలంలో దిగకుండా పైన నిలబడి ఉంటే ఆయన పరిస్థితి ఏంది అనేది మీరు ఒకసారి ఊహించుకోండి. అంత అగ్రెసివ్ ఉంది రావణ్లో. ఇప్పుడు అగ్రెసివ్ పాయింట్ చెప్పా, సింగపూర్లో చెప్పా, అదేవిధంగా ఈ ఊరిలో చెప్పా. ఈ ఊరి పేరు నాకు అంత గుర్తు లేదు, కానీ ఏ ఊరు పక్కంతే ఇది హరి కానీ గిరి కానీ చూస్తే ఈ వీడియో కింద ఆ ఊరి పేరు రాయండి. తప్పైతే ఏమి లేదు. అన్ని ఎద్దులు పొడుస్తాయి, అన్ని ఎద్దులు కుమ్మతాయి. కుమ్మించుకునే వ్యక్తులే జల్లికట్టుకు వస్తారు. అదంతా మామూలే, అవన్నీ చెప్పకూడదు. చెప్పకూడదంటే అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకోకూడదులే. ఎందుకనంటే జల్లికట్టుల గురించి, ఆ పట్టే వాళ్ళ గురించి ఇవన్నీ కూడా నేను సపరేట్గా వీడియోనే చేస్తా, చెయ్యాలి కూడా. ఎందుకంటే ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్క బుల్ ఫైటర్ గురించి నేను వినింది చాలా తప్పుగా వింటా ఉన్నా జనాలల్లో. అదేవిధంగా నాకు పర్సనల్గా మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, పలానా వ్యక్తి ఈ విధంగా చేశారు, ఆ వ్యక్తి అలా ఉన్నారు, జల్లికట్టులో ఈ విధంగా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక జల్లికట్టు బుల్ ఫైటర్స్ అని చెప్పి సపరేట్గా చేస్తా. అది పక్కన పెట్టి నాకు మైండ్ ఇంకా అట్లా పోతుంది. సరే, ఆ మ్యాటర్ మొత్తం పక్కన తీసేస్తే రావణ్ కదా, ఆ రోజు ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళినారు గిరిని, అంతా చేసుకున్నారు, ఏదేదో చూసుకుని అన్నీ అయిపోయినాయి. ఆ రోజు ఒక ఛానల్ హైలైట్ అయింది అని అన్నా కదా, ఆ ఛానల్ గురించి చెప్తా. ఒక వీడియోనే ఒక్క రోజులోనే అది తక్కువ 7,30,000 ఎంత సంథింగ్, 7 లక్షల చిల్లర అనుకోలే, 7 లక్షల మందికి రీచ్ అయింది ఆ వీడియో. 7 లక్షలు అంటే అప్పటికి మీకు అర్థమై ఉంటుంది ఒక్క రోజులో అది ఎంత ఫేమస్ అయింది. ఆ ఛానల్ ఆ టైంలో అలా అందుకే ఫేమస్ అయింది. అప్పట్లో ఛానల్స్ అనేవి చాలా తక్కువ. అంటే ఇప్పుడు నేను చెప్పేది గత ఒక 2.5 సంవత్సరం 3 ఏళ్ళు వెనకాలేలే. 3 ఏళ్ళు అయిపోయింది కదా గిరి, ఒకవేళ చూస్తే నువ్వు కింద కామెంట్ చేయి. 3 ఏళ్ళు అయిపోతుంది ఈజీగా. నేను హైదరాబాద్ అంటే 2 ఏళ్ళు జాబ్ చేసా, బెంగళూరుకి 1 సంవత్సరం, అంతే లేవు 2.5 సంవత్సరం, దగ్గర 2.5 సంవత్సరం అయిపోతుంది. ఇంకపోతే రావణ్ అయిపోయింది. టైగర్ గురించి మాట్లాడతా. అమ్మ, టైగర్ని అల్లిలోకి వచ్చేది గగనమే, దాన్ని వదిలేప్పుడు గగనమే. కానీ రావణ్ని అల్లిలో తీసుకొచ్చేది ఎంత ఫాస్ట్గా వస్తుందో దానికి 2-3 ఇంతలు ఫాస్ట్గా అల్లిలో నుంచి బయట వెళ్ళిపోతుంది. ఇదైతే నేను బాండ్ పత్రం పైన బాండే రాసిస్తా. రావణ్ ఫాస్ట్ ఇంత పోతుంది పలానా ఊర్లో అనేది కూడా రాసిస్తా. నాకు తెలిసి 3 సెకండ్స్లో వెళ్ళింది. 1, 2, 3 సెకండ్సా, ఓకే 5 అనుకోలే, 3 to 5 సెకండ్స్లో వెళ్ళిపోయింది. ఎక్కడో కాదు, సింగపూర్ ఇళ్ళలో. వాళ్ళ ఊరికి ఎగదాలేదు సింగపూర్ ఇళ్ళు, మాంబేడికి పైనే సింగపూర్ ఇళ్ళు. 3 to 5 సెకండ్స్లో వెళ్ళిపోయింది. అల్లిలో పట్టే బుల్ ఫైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు పట్టే అల్లికా నుంచి లాస్ట్ అల్లి వరకు 1, 2, 3, 5 3 to 5 సెకండ్స్లో వెళ్ళిపోయింది. అలా లెక్కింపులోనే వెళ్ళిపోయింది అసలు. అంటే నేను అది చూద్దాం సెకండ్ టైం. ఫస్ట్ టైం మా ఊర్లో చూసా, సెకండ్ టైం ఆ ఊర్లోనే చూసా సింగపూర్లో. అప్పుడు ఇంకా రావణ్కి ఇక్కడ నుంచి ఫిదా. సింగపూర్లో టాప్ స్పీడ్ సింగపూర్లో. నెక్స్ట్ పోతే రావణ్ మీద ఏదైనా మైనస్ పాయింట్ ఉందా అంటే ఆ ఊరిలో గాయం జరిగింది, అదొకటి. నెక్స్ట్ పోతే టైగర్ గురించి చెప్పాలి కదా. టైగర్ ఏంది అని అంటే కొద్దిగా ఫ్యాటీ సైడ్, కొద్దిగా లావు. అది రావణ్ని ముందు పంపించి వెనకాల టైగర్ని పంపిస్తేనే పందెక్కి వెళ్తుంది. అట్లా ఒక దగ్గర ఒక 6 నెలలు 1 సంవత్సరం రోజులు అలవాటు చేస్తూ ఉన్నారు. ఎవరో గిరి కానీ హరి కానీ, అదేవిధంగా చిన్నరెడ్డి ఆ మామ కానీ, చిన్నరెడ్డి మామ అదే అలవాటు చేస్తూ వచ్చినారు. ఎందుకంటే అది ఆవల్లో ఉండేది కదా, ఆవల్ల నుంచి టైగర్ని సపరేట్గా తీసేస్తే జనాలకి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంలో ఆ మామ అది చేస్తుండొచ్చేమో. అందుకని ఫస్ట్ రావణ్ని పంపిస్తారు అల్లిలో నుంచి, తర్వాత టైగర్ని వదులుతారు. సో ఈ 2 కలిసి ఇంకో వస్తున్నాయంటే అది ఎంత ఫాస్ట్ వెళ్తుందో రావణం.
దాంట్లో ఒక్క రెండింతలు తగ్గించి టైగర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను పరిగెత్తేదానికి బాగా లావు ఉండే వ్యక్తి పరిగెత్తేదానికి తేడా ఉంటుంది కదా. సో ఆ కాన్సెప్ట్లో ఊహించుకుంది అంతే. రావణ్ బాగా ఫాస్ట్ వెళ్తుంది, కొద్దిగా స్లో మూమెంట్లో టైగర్ వెళ్తుంది. కానీ ఎక్కడ కానీ పలకలు పెరగడం అనేది జరగల. కానీ ఒకానొక్క టైంలో మా ఊర్లోనే టైగర్ని పలక బెరికేశారు. దాని గురించి చాలా అంటే చాలా గొడవలు అయినాయి. 2 ఊర్లు కొట్లాడుకున్నారు. ఈ గలాట్లు, ఈ బుల్ ఫైటింగు ఇవన్నీ కూడా నేను సపరేట్గా వీడియోలు చేస్తాను. ఇక్కడ ఎద్దులు అన్నా కదా, ఎద్దు గురించే మాట్లాడదాం. ఆ ఎద్దు ఓనర్లు, ఆ ఎద్దు గురించి వచ్చే నాలాంటి అభిమానులు, వీళ్ళ గురించే మాట్లాడుకున్నాం. ఆ ఎద్దుల గురించి జరిగిన గొడవలు, ఆ బుల్ ఫైటింగ్ అవన్నీ సపరేట్ పక్కన తీసే. సరే అవి పక్కన పెడితే మా ఊర్లో పలక బెరికేశారు. ఎవరిని? టైగర్ని. సెకండ్ టైం మళ్ళీ వేశారు. సెకండ్ టైం వెళ్ళిపోయింది. సో అరే ఏం మిస్టేక్ జరిగింది ఏంది అని అంతా మనం సపరేట్గా మాట్లాడుకున్నాం. బుల్ ఫైటింగ్, అలా చేసే మోసాలు, ఏంది కథ, లవదాలు ఇవన్నీ సపరేట్గా మాట్లాడదాం. అన్నీ పక్కన పెట్టే. సరే అది టైగరు. ఏ ఊర్లో వేసినా రావణ్ ఫస్ట్, సెకండ్ టైగరు. మళ్ళీ పోను కొన్ని రోజుల తర్వాత ఏం చేశారంటే రావణ్ని పండక్కేసేదే ఆపేశారు. ఇప్పుడు ఎట్లయితే మొన్న బొప్పరాజపల్లి బ్లాక్ టైగర్ చెప్పా కదా, బ్లాక్ టైగర్ని బాగా రన్నింగ్ అయిపోయిన తర్వాత దాని తర్వాత రెడ్ కలర్ది అలవాటు చేస్తున్నారు పండక్కి అని చెప్పా. సేమ్ ప్రాసెస్లోనే రావణ్ని నిలిపేస్తూ ఉన్నారు, టైగర్ని పండగలకి అలవాటు చేస్తున్నారు. ఇది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత టైగర్ మంచిగా పుంజుకునింది, మంచిగా పలకలు ఎత్తుకొని పోతాం. కానీ ఇక్కడ ఏంటంటే మనకి అవి హైట్ తక్కువ, పలకలతో కొట్టుకొని పోవడమే తెలుసు. ఆ పలకల మీద ఉండే జెండాలు ఆల్మోస్ట్ 1, 2, 3 ఒకటో రెండో మిగులుతాయి లాస్ట్కి. ఎందుకంటే హైట్ తక్కువ. ఇంకా ఎంత ఫాస్ట్ పోయినా కూడా ఈ పిల్లనాయనలు కొంతమంది పైన నుంచి పెరుగుతూ ఉంటారు. ఈ పిల్లనాయనలు కొంతమంది ఆ పైన తడుకుల మీద చేరుకొని అటు అంతే చాలు చేతికి వచ్చేస్తాయి. ఆ ఫాస్ట్లో ఏ ఎద్దుకైనా చేతికి వచ్చేస్తాయి. సరే అట్లా బెరికే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంకా బుల్ ఫైటింగ్ చేసేవాళ్ళు అల్లిలో నిలబడుకొని వాళ్ళు పెరుగుతూ ఉంటారు. అట్లా పలకలు పెరగడం అనేది కష్టము. జెండాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఎందుకంటే అవి చిన్న హైట్ ఉంటాయి. ఒక 5.5 జాన్లు 5 జాన్లు అలా ఉంటాయి అంతే. సరే ఇంకా అట్లా పలకలైతే ఆల్మోస్ట్ ఎక్కడ ఇవ్వలేదు, కానీ ఇచ్చిందంటే ఒకే ఒక దగ్గర, అదే మా ఊరిలో. ఇంకా అది ఇంకా పోతే హరిగిరి గురించి చెప్పాలి అంటే నేను వినింది ఫస్ట్ ఒకానొక టైంలో బాగా వీళ్ళిద్దరికే సెట్ కాదు అనే లెక్కలో బాగున్నారు అని అంటే వీళ్ళిద్దరికి ఏదో కొన్ని గొడవలు అవడం, అదుగు ఈ ఎద్దుల వల్లే గొడవలు అవడం, అట్లా అది తెలియని వయసు. అప్పుడు ఇప్పుడు నేను మా అన్న ఉన్నాను, అరే నాకు అది కావాలంటే వాడు అదే కావాలంటారు. మా అన్నకు సేమ్ నాకు అదే కావాలి అని అనుకో ఒకటే ఉంటుంది. దాని గురించి ఇద్దరం కొట్లాడుకుంటాం. ఆ విధంగా ఎద్దుల గురించి నేను ఆ ఊరికి వేయాలని ఈ ఊరికి వేయాలి చిన్న ఏదో క్లాసెస్ వస్తూ ఉంటాయి. కానీ ఈ రోజుకి కూడా సరే వాళ్ళిద్దరి మధ్యలో ఎంత గొడవలు వచ్చినా ఇద్దరు చేసేది ఒకే పని, పండగల కోసమే కష్టపడతారు. పండగల్లో ఎద్దుని వేయాలి, ఆ రావణ్ని టైగర్ని హైలైట్ చేయాలనే ఉద్దేశంలోనే వాళ్ళు ఉంటారు. అది మ్యాటరు. ఇంకేదైనా చిన్నరెడ్డి గురించి, ఆ మామ గురించి, ఇంకపోతే ఆ రావణ్ టైగర్ గురించి ఏదైనా చెప్పాలి అని అంటే మా ఊర్లో జరిగిన ఒక హైలైట్ విషయం అయితే చెప్తా వినండి. సూపర్గా ఉంటుంది ఇది. మా ఊరికి ఆవుల్ని తోలుకొస్తున్నారు ఆ మామ. ఎక్కడి నుంచి మాంబేడు ఆవుల్లో వాళ్ళ దొడ్డి, ఇంటికి పక్కనే వాళ్ళ దొడ్డి. ఆ దొడ్లో నుంచి నేరు మా ఊరికి తోలుకొస్తున్నారు తెల్లారుజామున వల్ల. అది కూడా పొగలే తోలుతున్నారు, ఎందుకంటే మా ఊరికి మాట ఇచ్చేశారు, మీ ఊర్లో ఖచ్చితంగా వేస్తాను అని. ఇంకా అలా మాట ఇచ్చిన దానికైనా సరే వాళ్ళు ఇంకా రావాలి మన ఊరికి. రాకపోతే వీళ్ళు జనాలు 100 రకాలుగా అనుకుంటారు, అరే మాట ఇచ్చి తప్పోయినారే చిన్నరెడ్డి అనే పేర్లు వస్తాయి. పరువు అనేది ఒక పక్క వేరే విధంగా మాట్లాడుకుంటారు. ఇంకా అవన్నీ మనకు అవసరంలే. అలా మాట రాకూడదని చెప్పేసి డైరెక్ట్గా అక్కడ నుంచి ఎవరైనా ఆవులు దోలాలంటే బాగా గమనించింది, సాయంత్రంగా దొడ్లో దోలుతారు, అల్లిలో లోపలికి. లేదంటే తెల్లారుజామునైనా దోలుతారు. ఈయన ఏ టైంలో దోలినది తెలిసిన 6:30కేమో వాళ్ళ ఊరిలో బయలుదేరితే మా ఊరికి వచ్చే కొద్దికి 8:30 అయింది. కానీ ఆ రోజు మా ఊరికి ఆవులు అన్నీ రాలా, కొన్ని వచ్చినాయి. అవి ఎలా వచ్చినాయి చెప్తా. ఆ రోజే ఫస్ట్ టైం మేము రావని చూసింది ఆ రోజే. ఇంకా తోలుకొచ్చినారు, రాయల చెరువు కట్ట దిగుతూ ఉన్నాయి. కొన్ని మన కనం దిగి వస్తున్నాయి, దూరంగానే వస్తున్నాయి. ముందు వచ్చే రావణ్ టైగర్ని చిన్నరెడ్డి మామ హరి చూసుకుంటూ వస్తున్నారు. వెనకాల
గిరి వీళ్ళు వస్తున్నారు అంతే. రాయల చెరువు కథ దిగేసినాయి, అన్నీ దిగేసినాయి. ఇక్కడ మన బల్జిపల్లి నుంచి దాటుకొని వస్తే అదొక అపార్ట్మెంట్ ఉంది. ఆ టర్నింగ్లో అనుకుంటా మాకు మా ఊరు వినాయక స్వామి గుడి ఉంది. ఆ నుంచి కానీ చూసాం అనుకో ఆ టర్నింగ్ వరకు కనిపిస్తుంది క్లియర్గా ఏం వస్తున్నాయి ఏం పోతున్నాయి. ఎప్పుడైతే వీళ్ళు వస్తున్నాయని తెలుస్తుంది మేము బండ్లు ఎత్తుకొని ఎదురుగా పోయినాం. అవి ఎందుకు మీకు చెప్పే కదా ఆ ఆవులకి ఒకసారి ఇబ్బంది జరిగిందని. ఇదే మా ఊరికి ఎందుకు రాలేదో నాకు ఇప్పటికీ అర్థం కాల. అది చాలామంది చాలా రకాలుగా చెప్తారు, వాళ్ళు అది చేశారు ఇది చేశారని. ఇంకా అవన్నీ ఈ వీడియోలో మాట్లాడేది అవసరం లేదు. అట్లా చేశారా లేదా అనేది మనకు తెలీదు. ఎక్కడో అడవుల్లో ఉండి ఇంటికి వచ్చి వాళ్ళ మాంబే నుంచి మన రాయలచెరువు కట్ట దిగి సంజీరాయపురం దాటుకొని బల్జిపల్లి దాటుకొని ఆ టర్నింగ్ వరకు వచ్చిన ఆవులు అక్కడి నుంచి మళ్ళీ మా ఊరికి ఎందుకు రాలో అర్థం కాల. ఆలోచించండి. చాలామంది చెప్తారు కానీ నేను ఏమి నమ్మను. ఆవులకి అవి చేశారు ఇవి చేశారంటే నేనేమి నమ్మను. కానీ ఇలాంటివి చూస్తే నిజమేమో అని నాకే అనిపిస్తోంది. మీరు ఇంకా ఆలోచించండి, దాని గురించి కామెంట్లు కూడా రాయండి ఇలా జరుగుతాయా లేదా అని. సరే ఏదో తోలుకొచ్చారన్నీ అయిపోయినాయి. రావణ టైగర్ అనేది రాలా. అవి వస్తున్నాయి వెనకాల ఇంకోటి అని చెప్పి ఇంకో వడ్లుగా దాంట్లో వస్తున్నాయి. ఫస్ట్ ఈ రెండు వచ్చేదానికన్నా మధ్యలో ఈ రెండిటికన్నా పవర్ఫుల్ ఒక ఎద్దునింది. పొల్లది అంటారో లేకపోతే ఇంక దాన్ని ఎలా అంటారో, లైట్ ఎల్లో కలరు ఎద్దు, మంచి హైటు వెయిట్ సూపర్గా ఉన్నాయి. రావణ కన్నా హైటు, టైగర్ కన్నా హైటు, బాడీలో ఇంక అన్నీ చూసుకున్నా కూడా మంచి బలంగా ఉంది. అది ఆ పండక్కి రావడం ఫస్ట్ టైం అంట అడవిలో నుంచి. మనకు తెలియదు ఆ విషయం. మేము ఇంకా మనకు ఒక అభిమానం ఆవులు వస్తున్నాయంటే పరిగెత్తపోతాం కదా ఎదురుగా. సరే పోయినప్పుడు ఇంకా ఈయన చిన్నరెడ్డి మామ ఫస్ట్ బల్జిపల్లి దాటుకుని ఇక్కడికి వచ్చేంతవరకు బాగా వచ్చినాయి. ఎప్పుడైతే రావణ టైగరు రాయలచెరువు కథ దిగి ఆంజనేయ స్వామి టెంపుల్ దాటుకుంటేనే మారుతోపు ఉంది. ఇప్పుడు ఆడొక కాంపౌండ్ లాగా వేస్తున్నారులే. ఆడొక యాప్ చెట్టు ఇంకోటి కొన్ని చెట్లు ఉన్నాయి టెంకాయ చెట్లు. అవి అక్కడికి వచ్చినప్పుడు సైడ్ అయిపోయినాయి. అప్పల్లోదేమో సైడ్ అయిపోయింది. అది సైడ్ అయిన వెంటనే ఈ ఆవులన్నీ ఇంకా పరిగెత్తా వెళ్ళిపోయినాయి. ఒక్కోటి ఒక మూలకి వెళ్ళిపోయినాయి. అప్పుడే మేము ఫస్ట్ టైం చూసింది టైగర్ని ఆ యాప్ చెట్టుకి గతేసినారు. హరియో చిన్నరెడ్డి మామ ఎవరో గతేసినారు. రాయలచెరువు కట్ట మీదకి ఇంకా ఆగల పరిగెత్తిన రాయలచెరువు పేట వరకు పరిగెత్తినాయి. రావణ్ ఎక్కడ బతుకున్నామంటే ఆ చేపలు కటింగ్ చేస్తారే, చేపలు కటింగ్ చేసి ఆ చేపల కటింగ్ పక్కన పోలు ఒకటి ఉంది, పోలుకు గతేసినాం. ఆ రోజు చూసినాం అయ్యా రావణు ఇదే ఇంత పవర్ ఉందా అని. సో అది ఫస్ట్ టైం మేము రావణ్ని చూసింది. ఆ తర్వాత ఇంకెక్కడ చూసాం అంటే మా ఊరికి వచ్చేసింది రావణ్. మళ్ళీ తీసుకొచ్చారులే కటింగ్ చేసే దగ్గర పోల్ అని చెప్పి ఆ పోలకు గతేసినారు. ఇంతంత రోప్లేసి గతేసినారు. గతేసింది ఎవరో తెలుసా? మొన్నే చెప్పా, ప్రతి ఒక్క ఎద్దు దగ్గరికి వస్తారు, ప్రతి ఒక్క ఎద్దుని ఒకేలా ఫీల్ అవుతూ ఉంటారు. మనోజ్ అన్న, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వేరే లెవెల్లే. ఆయనే ఆ రోజు ఆయన ఉచ్చు వేసినట్టు నాకు తెలిసి ఎద్దుల్లో ఎవరు వేయలేరు. రన్నింగ్ బండి వాడు తేజ అని మా తమ్ముడు ఒకడు ఉన్నాడు. వాడు బండి తోలుతా ఉంటే ఆ బండి వెనకాల మనోజ్ అన్న కూర్చొని తేజను వాడు నవీన్ అనే వీళ్ళిద్దరు ఎవరో ఆ రోజు హెల్ప్ చేసింది మనోజ్ అన్నకి. బండిలో పోతా పెద్ద కత్తి ఎత్తుకున్నారు. దానికి దారం ఉచ్చులాగే వేసుకున్నారు, అదే సర్కిల్గా. అట్లే ఎత్తుకొని పోయి ఇంకా మెల్లో వేసేసినారు. ఓ దెక్క ఇంకా అది చూస్తుంటే మనకి ఎలా ఉంటుందో తెలిసిన, ఏదో మన సినిమాలో గ్రాఫిక్స్ పెట్టి అట్లా ఈ బాహుబలిని దారాలు వేసి కట్టేస్తారే ఆ విధంగా కట్టేసినారు. ఇంకా అట్లా అంతా కట్టేసినారు. అంతా అయిపోయింది. పొల్లది అని చెప్పా కదా, ఆ పొల్లది వల్లే వచ్చింది ఇదంతా. పొల్లది అప్పటికి దొరకలా. రావణ్ని కట్టేసినాం, టైగర్ని కట్టేసినాం, పొల్లది దొరకలా. పొల్లది దొరికితే దాని వెనకాల పోయి ఒక 5-6 ఆవులు దొరుకుతాయని మాకు లోపల. లాస్ట్కి వదిలేసిన వాళ్ళు భయపడే వదిలినాం పొల్లదాన్ని. అయితే మేము నాది స్కూటీలే, నా బండి ఎత్తుకొని మా ఊర్లో లోకేష్ ఇంకా తులసి వీళ్ళందరూ ఉన్నారు అన్నవాళ్ళు. ఆ అన్నవాళ్ళ బండ్లన్నీ ఎత్తుకొని కూడా వెళ్తా రాయలచెరువు పేట అంతవరకు పోయినాం. శేఖర్ అన్న మేమంతా పోయినాం. ఇక్కడ నేను పేర్లు చెప్తున్నా అంటే వాళ్ళకి ఏదో గౌరవం ఇవ్వలేదు అని కాదు, ఆ ఫ్లోలో ఓన్లీ నేమ్సే చెప్తా. లోకేష్, తులసి, శేఖర్ అని చెప్పేస్తా, తర్వాత అన్న అని యాడ్ చేస్తా. దీనికి మళ్ళీ కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇలా అయితే ఎవరు ఫీల్ అవుతుంది. మా ఊర్లో వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వరు, ఎందుకంటే నేను ఎలా మాట్లాడితే వాళ్ళకి తెలుసు. సరే అది పక్కన పెడితే పొల్ల దానికోసం
పొలదాని కోసం పోయినప్పుడు ఇంకా అది ఎక్కడ దొరికింది ఆ జగనన్న కాలనీలు క్లీన్ చేసినా ఉన్నామే, అక్కడికి వెళ్ళాం. రాయలసీమ పెద్ద ఆత్మీయం వెంటనే జగనన్న కాలనీలు అని చెప్పి మట్టి క్లీన్ చేస్తున్నారు. ఆ జగనన్న కాలనీలు పైన ఇచ్చున్నారు, అవతల కల్లా లాస్ట్కి అదుగు మనోజ్ అనే దారం వేసినారు. బండ్లు పోతా రోడ్డు మీద పోతుంది. అది ఏ రూట్లో వచ్చిందో ఆ రూట్లోనే పోతుంది అయ్యా. ఏది ఆ పొలదా ఈయన వెనకాలే పోయినట్టు సైడ్లో పోయినట్టు పోయి దారం ఉచ్చి దిగినారు, పొడుగ్గా వేసేసినారు. 6 మందో 8 మందో ఒక పక్కన చెట్టుకి కట్టేస్తే దానికేసి గుద్దతాది. ఇట్ట ముక్కుల్లో నుంచి రక్తం అంతా వస్తున్నా కూడా దానికి పొగరు దక్కల. ఫస్ట్ టైం కదా, దానికి భయం. చిన్నరెడ్డిని చూస్తే ఆ మామని చూస్తే ఆగుతుంది. ఇంకా ఎవరికి పోతున్నా ఇది తెలుస్తుంది, అది చేస్తుంది. అది ఏందో కానీ మనోజ్ అన్నని ఏ ఒక్క ఎద్దు చూసినా భయపడుతుంది. దానికి నేనే సాక్షి అని చెప్తా. ఎందుకంటే నేను నా కళ్ళారా చాలా చూసిన. ఆ మనోజ్ అన్నని ఇంకా ఏ ఎద్దు చూసినా భయపడతాయి. సరే ఫైనల్గా పోయినాం, దాన్ని ఆడికి కట్టేసినాం. ఆడికి అయిపోయిందా, టైగరు వ్యాన్ ఎక్కేస్తుంది, రావణం వ్యాన్ ఎక్కేస్తుంది. అప్పుడు వరకు వ్యాన్ ఎక్కేది తెలియదు. ఫస్ట్ టైం కదా పండగలకి మా ఊరికి రావడమా, వ్యాన్ ఎక్కేది తెలియదు. ఏదో బలవంతంగా లాగినాం, అది ఇది చేసినాం, టైగర్ని ఎక్కించినాం. ఎక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన మారుతోపన్ అనే యాప్ చెట్టు దాన్ని ఎక్కించి ఫస్ట్ దాన్ని మా ఊరిలో వదిలినాం. ముందు మా ఊరికి దగ్గరలో టర్నింగ్లో ఆవులు కొన్ని వచ్చినాయి, చిన్నరెడ్డి మామూలు దోళ్ళకి వచ్చినాయి స్టార్టింగ్లో అన్నానే. ఆ ఆవులు ఈ టైగరు ఊరిలో దాకా వచ్చినాయి, దొడ్లో వేసేసినాం. ఇంకేమి ఉన్నాయి పెండింగు, ఈ పొలది ఉంది, దాని వెనకాల ఒక 5-6 ఆవులు ఉన్నాయి. టైగర్ ఒకటి పెండింగ్ అయిపోయింది. టైగర్ కాదు, రావణ్ పెండింగ్ అయిపోయింది. రాయలచెరువు చేపల కటింగ్ అని చెప్పాను, కటింగ్ పక్కన పోల్కి కట్టేసింది రావణ్ మేము ఫస్ట్ టైం అదే అయ్యా చూసిందా. పద్ధతిగా చెప్పాం. ఒక ఆయన కారు ఆయన వస్తూ ఉన్నారు, పద్ధతిగా చెప్పినాం మీరు పక్క జరుక్కో అని. ఆయన పోలకి ఇది కదా పోల, ఈర కట్టేస్తున్నాం రావణ్ని. ఇది మెయిన్ రోడ్డు, వచ్చి ఈర పెట్టినాడు. ఇది ఒక కాలుతో దండింది అయ్యా. ఆ పక్కన డోర్ వస్తానులా ఓపెన్ చేసే డోరు బాగా అంత సొట్టబడిపోయింది. ఓకే, ఇందుకే చిన్నరెడ్డికి ఇంత పేరుందేమో అని అప్పుడు నేను నిజంగా ఫీల్ అయ్యా. ఎందుకనంటే అసలు తెలియదు చిన్నరెడ్డి అనే వ్యక్తి ఎవరో తెలియదు, రావణ టైగరు పేర్లు విన్నామే, అసలు పండక్కి ఇలా వెళ్తాయని కూడా తెలియదు. అలాంటి టైంలో ఫస్ట్ టైం మాకు ఎదురుగా ఒక కంటికి ఎదురుగా అలా కనిపించడం, అబ్బా ఇంత పవర్ ఉందా అని ఫీల్ అయ్యాం. సో అప్పుడు రావణ్ని అట్లా ఎక్కించినాం. అది తన్నిన ఒక షాట్కి ఆ కారు సైడు బాగా అంత డెంట్ అయితే పడిపోయింది. అది రావణ్ గురించి. మళ్ళీ చానంబాట్లో పండగకి వేసినప్పుడు మంచిగా ఒక టైంలో మంచి రేట్ వచ్చింది. చెప్పే కదా 1.5 లక్షల నుంచి 2 లక్షల పైనే వచ్చింది. మళ్ళీ ఆయన అమ్మలా, అది ఆయన పర్సనల్లే. నా వరకు నేను చెప్తున్నా, 10 మందికి మంచి చేయాలనే ఉద్దేశంలో నేను ఏ వీడియో చేసినా చేస్తా. నెక్స్ట్ ఇంకేదైనా ఒక ఎద్దు గురించి అయితే చేద్దాం. రావణ టైగర్ గురించి మీరేమనుకుంటా ఉన్నారో కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్స్. స్టార్టింగ్లో అయితే మీకు ఒక మాట అయితే చెప్పా, అదే ఆయన నన్ను ఎలా పిలుస్తారనేది లాస్ట్లో చెప్తాను అని. ఇది ఏదో పార్టీ గురించి చెప్పాను, నా గురించి చెప్పాను అని కాదు, కానీ ఆయన పిలిచేది అలాగే పిలుస్తారు, వాస్తవం అది. మచ్చేరెడ్డిపల్లి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వచ్చాడు, కొద్దిగా చూసుకుంది, మంచి చేతలు చూసుకుంది అని అంటారు. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి పండక్కి వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫోన్ చేసినప్పుడు అలా. అది ఎందుకు వచ్చింది అని అంటే, ఎలక్షన్ టైంలో మనం ఒకనొక టైంలో మన ఊర్లో హంగామా బాగా చేసాం పార్టీ కోసం. అవి పక్క పెడితే అది ఆయన నన్ను అలా పిలుస్తారనమాట, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అని, అంతే. సో ఇది ఫైనల్గా వీడియో. మీకు ఎలా ఉందో నచ్చితే 10 మందికి పంపించండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మన ఛానల్ అయితే ఫాలో చేయండి. మీరందరూ ఫాలో చేస్తేనే నేను ఇంకా మంచి వీడియోలు చేస్తాను. ఇదైతే గుర్తుపెట్టుకో. నేను చెప్పేవి కొన్ని తప్పు ఉండొచ్చు, కొన్ని మాటలు కూడా తడబడతా మాట్లాడచ్చు. ఎందుకనంటే నేనేమో ఒక పేపరు పెన్ను బుక్ పెట్టుకొని రాసుకొని చూసుకుంటా చదివితే తప్పులు పోకుండా సర్రం చదివేస్తా, కానీ ఏమీ లేవు, మీకు అర్థమవుతుందండి. సో ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే యాక్చువల్లీ క్లాస్ రూమ్కి వచ్చా. నేను క్లాస్ రూమ్లోనే ఉన్నా, అయినా కూడా సరే ఇప్పుడు ఇంకా ఒక 1/2 అవర్ గ్యాప్ ఉంది కదా, వీడియోలు చేద్దాం అని చెప్పి చేస్తాను. ఇది మా క్లాస్ రూమ్ చూడండి, మా కాలేజ్ పేరు డి మోంట్ఫోర్ట్ యూనివర్సిటీ మా కాలేజ్ అది. ఇంకా ఇది మా క్లాస్ రూమ్. సరే, అందరూ బాగుండాలి, పండగలు బాగా చేసుకోండి. ఎవరితో ఎటువంటి శత్రుత్వం అనేది పెట్టుకోవద్దండి. బాయ్, నమస్తే.